లడ్డు కావాలా నాయనా? జొన్నపిండి, కొబ్బరి, వేరుశనగలతో చేసిన లడ్డూలు. ఒక్కటి తిన్నాక మరో లడ్డు కూడా కావాలి అని ఖచ్చితంగా అనాల్సిందే. పాన్ లో 1 కప్ వేరుశనగలు వేసుకుని లో ఫ్లేమ్ లో మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. వేరుశనగల్లో హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి, ప్రోటీన్ కూడా ఉంటుంది. ఎనర్జీ లెవెల్స్ ని ఇంప్రూవ్ చేస్తాయి, హార్ట్ హెల్త్ కి కూడా మంచిది. నెక్స్ట్ అదే పాన్ లో 1 స్పూన్ నెయ్యి వేసుకొని 2 కప్పుల కొబ్బరి తురుము వేసి దీన్ని బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది, డైజెషన్ కి మంచిది, హెయిర్ మరియు స్కిన్ హెల్త్ ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. నెక్స్ట్ అదే పాన్ లో ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకుని 1 కప్ జొన్నపిండి వేసి మంచి స్మెల్ వస్తుంది కదా, అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. సిమ్ లో పెట్టి అన్ని ఫ్రై చేసుకోండి. జొన్నల్లో హై ఫైబర్ ఉంటుంది, గ్లూటెన్ ఫ్రీ, ఐరన్, కాల్షియం కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి బోన్ హెల్త్కి చాలా మంచిది. నెక్స్ట్ అన్నీ చల్లారిపోయాక మిక్సీ జార్లో వేసుకొని నేను 2 కప్పుల బెల్లం పౌడర్ వేసుకున్నాను. కొంచెం తీపి ఎక్కువ అయింది, 1.5 అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. వీటితో పాటు ఒక 3 ఇలాచీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. దీనిలో కొంచెం నెయ్యి యాడ్ చేసుకుని లడ్డూలా చుట్టుకోవడమే. మనం లడ్డూని ప్రెస్ చేస్తూ ఉంటే మనం వేసిన నెయ్యి, కొబ్బరిలో ఉండే ఆయిల్ బయటికి వస్తుంది. సో గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డూలు చేసుకోండి. కొబ్బరిని బాగా ఫ్రై చేసుకొని తడి తగలకుండా చూసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే 2 వారాల వరకు ఫ్రిడ్జ్లో ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. మరి ఈ హెల్దీ లడ్డూస్ని మీరు తినండి, మీ పిల్లలకి కూడా చేసి పెట్టండి. మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. హెల్దీ ఫుడ్, హెల్దీ లైఫ్.